శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దసరా నవరాత్రి మనం సాధారణంగా 9 రోజుల ఉత్సవం అనుకుంటాం, కానీ 10 రోజుల ఉత్సవం. ఎందుకంటే దశమితో దసరా నవరాత్రులు అనేవి సంపూర్ణం అవుతాయి. 9 రోజులు దేవీ నవరాత్రిగా మనం ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధిస్తాం. ప్రతిరోజుకి ఒక ప్రత్యేకమైన స్వరూపం, ఒక ప్రత్యేకమైన అంశం మనం ఆరాధనలో భాగంగా చేస్తూ ఉంటాం. ఈరోజు మొదటి రోజు శైలపుత్రి ఆరాధన. అంటే ఏమిటి శైలపుత్రి అంటే ఏమిటి? ఆవిడ హిమవాన్ కుమార్తె, అంటే శైల పర్వతం యొక్క కుమార్తె. ఆమె మూలాధార చక్రాధిపతిగా చెప్పబడుతూ ఉంటుంది. నవరాత్రి ప్రారంభంలో మనం ఆరాధన అంటే ఆదిమూలంలో దైవాన్ని స్మరించటం, మనసుని శుద్ధి చేసుకోవటం. శైలపుత్రి ఆరాధన వలన మనలో సహనం, స్థిరత్వం, ధైర్యం ఇవన్నీ బాగా పెరుగుతాయి. కాబట్టి ఇది నవరాత్రులకే ప్రారంభ దశ కాదు, మనందరికీ కూడా ఆరంభ దశే. అంటే భక్తుడుగా మనకి ఇది ఒక ఆరంభ దశ. భక్తుడు మూలశక్తిని మేల్కోవడానికి ఎలా ప్రార్థిస్తాడో మనం ఈరోజు మాయాతీత స్వరూపిణి అనే కీర్తన ద్వారా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం. మాయాతీత స్వరూపిణి, మాయాతీత స్వరూపిణి, నన్ను బ్రోవవే. మాయాతీత స్వరూపిణి, నన్ను బ్రోవవే. మాయాతీత స్వరూపిణి అంటే ఏమిటంటే ఆవిడ మాయలకి అన్నిటికీ ఆవిడేమో అతీతం, మనమేమో మాయలో ఉంటాం. కాబట్టి మన మాయను పోగొట్టడానికి ఒక మాయాతీత స్వరూపిణి అయిన అమ్మవారిని, శైలపుత్రి అవతారంలో ఉన్నటువంటి అవతారాన్ని మనం ఇవాళ ఆరాధిస్తున్నాం. స్వస్తి. అందరికీ నమస్కారం. మళ్ళీ ఈ దసరా వచ్చింది. ఈసారి మరింత మెరుగ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దసరా, శరన్నవరాత్రులు లేదా శారదా శరన్నవరాత్రులు ఇలా ఎలా పిలుచుకున్నా మనందరికీ ఒక కళ్ళ ముందు కల్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం అమ్మవారు. ఉన్న ఒక్క అమ్మవారినే మనం రకరకాల రూపాలతో కొలుచుకుంటూ ఉన్నాం. ఎందుకు కొలుచుకుంటున్నాం? ఏమిటి దీనిలో ఉన్నటువంటి అంతరార్థం? దీని వలన భక్తులమైనటువంటి మనందరికీ ఏమిటి పరమార్థం లేదా అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి? ఇదంతా మనం ఆలోచిస్తే అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి, లలితాపర, భట్టారిక ఇత్యాది అనేక స్వరూపాలతో మనందరికీ కనిపిస్తూ ఉన్నటువంటి ఒక స్వరూపం. అయితే ఇందులో 9 సంఖ్యకి ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది. 10వ రోజున విజయోత్సవాలు జరుపుకుంటారు. ఈ 9 రోజుల ప్రయాణాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పరమేశ్వరితో, అంటే పరమేశ్వరుడు అనే శబ్దం ఉంది కాబట్టి దానికి స్త్రీలింగ రూపమే పరమేశ్వరి అంటే అమ్మవారు మనకు అర్థమయ్యేటువంటి భాషలో. పరమేశ్వరితో అనుసంధానించుకుని, వివిధ రూపాలతో అనుసంధానించుకుని చేసేటటువంటి ఉపాసనలో ఒక భాగం సత్కథ కాలక్షేపము లేదా
గుణవైభవ కీర్తన మరియు శ్రవణం. దీనిని ఉత్తర భారతదేశంలో 9 పేర్లు ఒకలా ఉంటాయి, దక్షిణ భారతదేశంలో 9 పేర్లు మరొకలా ఉంటాయి. అంటే మొత్తం కలిపి 18 అయినప్పటికీ అమ్మవారిని ఏ స్వరూపంతో ఆరాధించాలి, అసలు ఈ 9 ఏమిటి, ఈసారి కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటి ఈ 9 అంటే 9 రకాలైనటువంటి కార్యక్రమాలకు, ఆవిడ చేసేటటువంటి పనులకి ప్రతీకలు ఈ స్వరూపం. మనం ఏ పని చేస్తే దానికి సంబంధించినటువంటి ఆ శైలి మనకి వస్తుందో, అలాగే దీనికి కూడా ఏ పని చేస్తే దానికి సంబంధించినటువంటి స్వరూపాన్ని అమ్మవారు స్వీకరించడం జరుగుతుంది. అలా స్వీకరించినప్పుడు మనం జరుపుకునేటటువంటి ఉత్సవాలు శరన్నవరాత్రులు. ఇది శరదృతువులో వస్తుంది నవరాత్రులు. ఎందుకంటే నవరాత్రులు అని చెప్పారు, ఇక్కడి నుంచి రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది. ఇదేం సరే పండగల్లో శివరాత్రి, నవరాత్రి, గణపతికి కూడా నవరాత్రులు ఉండటం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. కాబట్టి దసరా అనేటటువంటిది మనకి ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక జీవన శైలిని కలిగించేటటువంటి ఒక పండగ. స్వస్తి.